నన్ను చూసి కుళ్ళుకునే వాళ్ళు చాలా మందే ఉన్నారు. నాకు తెలుసు ఆ విషయం. ఏంటక్క నువ్వు నువ్వు ఓవర్ గా థింక్ చేస్తున్నట్టున్నావు అని అనుకుంటారు కావచ్చు. లాస్ట్ వీడియోలో ఇండస్ వ్యాలీ నుంచి గిన్నెలు తీసుకున్నా అని చెప్పి చూపించాను కదా. పుణ్యానికి తీసుకున్న గిన్నెలకే అంత ఓవర్ యాక్టింగ్ అవసరం. డబ్బులు పెట్టి తీసుకొని స్క్రీన్ షాట్ పెట్టు అప్పుడు నమ్ముతా అంటూ కొందరు. ఇక ఈమైతే అసలు ఈమె గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ప్రతిదీ నెగిటివ్ కామెంటే. ఏం మాట్లాడుతుందో కూడా ఆమెకే అర్థం కాదు. నీ మొహం అంటది, నీ మొహం లానే ఉంది అంటది. ఈమె అంతగా చూద్దామని అనుకుంటే ఆమె ఛానల్ కి కనీసం ఆమె డీపీ కూడా పెట్టుకోలేదు. అప్పుడే అర్థమైపోయింది ఆమె ఎంత అందగత్తా అని చెప్పి. నన్నే కాదు ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ ని మీరు ఇలాగే అంటారు, మీకు అన్ని ఫ్రీగా వచ్చేస్తున్నాయి, పుణ్యానికి దొబ్బుతున్నారు అంటూ. అంత కడుపు మంట ఎందుకండి నాకు అర్థం కాదు. మాకు ఫ్రీగా ఎందుకు ఇస్తారు వాళ్ళు? మేము వాళ్ళకి రివ్యూ ఇస్తున్నాం కాబట్టే కదా మాకు ఇచ్చేది. నీకు అలాంటివి కావాలి, నేను యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలి అని అనుకుంటే నువ్వు యూట్యూబ్ ఛానల్ సక్సెస్ చేసి. యూట్యూబ్ ఏ ఒక్కరి సొత్తు కాదు కదా, ఎందుకండి ఇలా మాట్లాడతారు? తిట్టించుకోవడం కాకపోతే ఏంటంటే ప్రతిదీ నెగిటివ్ గా మాట్లాడుతూ ఆ నెగిటివ్ నోరుతో తిరుగుతున్నారు కదా, అందుకే మీరు అక్కడ ఉంటున్నారు, మేము ఇక్కడ ఉంటున్నాం. అదే చాలా కోపం వచ్చింది, అందుకే రిప్లై ఇవ్వకుండా ఉండలేకపోయాను. ఎవరినైనా హర్ట్ చేస్తుంటే ఐఎమ్ సారీ. నచ్చితే లైక్ చేయండి.